నా ఒకసారి మన యుఫోరియా బ్యాచ్ అందరికీ కూడా హెల్లో చెప్పేద్దాం. లిఖిత, హాయ్. సో ఏంటి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎలా ఆడిషన్ జరిగింది, ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ. ఐ థింక్ గుణశేఖర్ గారితో వర్క్ చేయడం ఈజ్ మా ఇంట్లో కూడా గుణశేఖర్ గారితో సినిమా చేస్తున్నానంటే మా పేరెంట్స్ అసలు కథ కూడా అడగలేదు ఏంటి అని, అంత నమ్మకం. అండ్ ఇట్స్ సచ్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్, ఫర్ ది ఎంటైర్ టీమ్. అండ్ నాకు గుణశేఖర్ గారి టీం నుంచి కాల్ వచ్చిందండి ఒక 2024 ఆ టైంలో. అప్పుడే జిమ్ నుంచి బయటకు వస్తున్నాను, కాల్ వచ్చి నాకు మెసేజెస్ వచ్చాయి, గుణశేఖర్ గారి టీం నుంచి మీ నెంబర్ అడుగుతున్నారు, ఆఫ్ కోర్స్ ఇవ్వండి అని. సో ఐ థింక్ ఐ కేమ్ ఇన్, స్పోక్ టు సర్, గేవ్ అన్ ఆడిషన్, డిడ్ అ ఫోటో షూట్, అండ్ దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. వండర్ఫుల్. అండ్ అలా పేరెంట్స్ కూడా ఇంప్రెస్ అయిపోయారనమాట గుణశేఖర్ గారి సినిమా అంటే. యా, వెరీ సర్ప్రైజింగ్లీ. బేసికలీ మై జర్నీ, ఐఎమ్ మెడికల్ గ్రాడ్యుయేట్, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. దాని తర్వాత మిస్ ఇండియా చేశాను. ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2022 టైటిల్ హోల్డర్. మా మమ్మీ ఒకరోజు వచ్చి నా దగ్గరికి, నువ్వు టైటిల్ గెలవకపోతేనే నాకు ఇంకా ఇష్టం, ఇంకా బెటర్ అన్న పర్సన్ ఫ్రమ్ దేర్ టు, ఓ గుణశేఖర్ గారితో సినిమా చేస్తున్నావా, ఏంటి క్యారెక్టర్ ఏంటి అని కూడా అడగలేదు. ఐ థింక్ హౌ మచ్ ది ఆడియన్స్ ఆర్ ఇన్ షాక్. డైరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి గ్లిమ్స్ లాంచ్లో కూర్చోబెట్టాను. ఓపెన్ చేస్తే ఆ ట్రైన్లో అలా పాకుతున్నాను పైకి. సో ఐ థింక్ ఇప్పటికీ నేను కూడా అడగలేదు వాట్ ద రియాక్షన్ ఇస్, బట్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సచ్ అ కూల్ ప్రాజెక్ట్ అండ్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ పృథ్వీ దగ్గరికి వద్దాం. కాదా, పోస్టర్లో చూస్తుంటే అండ్ ట్రైలర్లో చూస్తే అర్థమైపోయింది, ఏదో సైకో రోల్లో ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది. మరి అటువంటి ఒక రోల్ చేసేటప్పుడు, అది కూడా ఫస్ట్ సినిమాకి, ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండింది అండ్ మీకేమనిపించింది? అంటే ఇంట్లో సపోర్ట్ వైజ్ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ, నీకు ఏం కావాలి అది చేసుకో. సో అంటే రోల్ బట్టి వాళ్ళకి సంబంధం లేదు. ఐ టోల్డ్ దెమ్ ఐ గాట్ ఆపర్చునిటీ ఫ్రమ్ గుణశేఖర్ గారి సినిమా. మై డాడ్ వాజ్ లైక్, డోంట్ లీవ్ దిస్ ఆపర్చునిటీ, ఇమీడియట్గా చేయాలి, ఆయనతో సినిమా అంటే జోక్ కాదు, గో డూ ఇట్ అన్నారు. సో దట్స్ హౌ ఐ గాట్ ఇట్. అండ్ లైక్ ఏదో ఆడిషన్కి వచ్చా, చూసా, తీస్తారు, చూసారు, నెక్స్ట్ డే రమ్మన్నారు, మళ్ళీ వచ్చా, మళ్ళీ మూడో రోజు కూడా రమ్మన్నారు ఆడిషన్కి, వచ్చా. వచ్చిన తర్వాత నువ్వే విలన్ అన్నాడు. నేను ఎలా చూస్తున్నా, ఇప్పుడు మనమేంటి విలన్ ఏంటి అనుకుని, ఆబ్వియస్లీ ఆపర్చునిటీ వదులుకోకూడదు అని చెప్పి ఐ జస్ట్ గాట్ ఆన్ బోర్డ్. వండర్ఫుల్. అండ్ రోనక్, మీ రోల్ ఎలా ఉండబోతుంది యుఫోరియాలో? నాది యాక్చువల్లీ మెటఫర్ అండి, హీరోకి విలన్ కి మధ్యలో ఉంటది. ఇప్పుడు కూడా అలానే ఉంది, హీరోకి విలన్ కి మధ్యలో. క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను ఎక్కువ చెప్పలేను, స్టోరీ రివీల్ అయిపోద్ది, కానీ హీరోకి విలన్ కి మధ్యలో ఉంటది. ఓకే. యా, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. యా, మీకు బాగా నచ్చింది ఏంటి మీ రోల్లో? నా రోల్లో నాకు గుణశేఖర్ గారు యాక్షన్ కట్టి చెప్పడం నచ్చింది అంతే. వెరీ గుడ్, సూపర్. ఒక ఆన్సర్ చాలు, ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆన్సర్కే ఫుల్ ఫ్లాట్ అయి. నేను చిన్నప్పటి నుండి సార్, ఆబ్వియస్లీ సార్ సినిమాలు చూసి పెరిగా, ఏదో ఒక రోజు సార్ ఒక సీన్, ఒక షాట్ దొరికినా చాలా అనుకున్నా. నాకు ఒక క్యారెక్టరే ఇచ్చారు, ఇంకా అంతకన్నా ఏం కావాలండి. ఇప్పుడు మీకు కనిపించేస్తుంది నా మొహంలో ఆనందం, నా హార్ట్ కూడా కొట్టేసుకుంటుంది. బటర్ఫ్లైస్ బేసిక్, ఎవ్రీ మూమెంట్ యాక్షన్ కట్టులో ఇంకా అది వేరే ఫీలింగ్. అది సార్ చెప్తున్నారు మన పేరు, మైక్ లో సార్ మన పేరు చెప్తున్నారంటే, అండ్ ద ట్రీట్మెంట్ ఆల్సో, ఇట్ వాజ్ నాట్ లైక్ ఇట్స్ న్యూ పీపుల్. He treated us like he worked with big stars. So he treated us like stars, even if the situation was chaotic. He never showed it on us. So ఒక స్టార్ ట్రీట్మెంటే ఉండింది అందరికి, మాకనే కాదు అందరికి. సో అలా చూసుకునేవాళ్ళు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఐ విల్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్ బట్ ఐ డిడ్ంట్ వాంట్ టు. అండ్ ఇప్పుడు ఎస్ విఘ్నేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ట్రైలర్లో చూస్తే చాలా సీరియస్గా రగెడ్ లుక్స్తో కనిపించారు, అండ్ ఇక్కడ చూస్తే చాలా డీసెంట్గా, అప్పటి నుంచి చాలా క్వైట్గా కూర్చొని ఉన్నాడు. ఐఎమ్ నాట్ షూర్ ఎంతవరకు నిజమో, బట్ యా, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది విఘ్నేష్ ఇన్ యుఫోరియా?
మీరు పర్ఫెక్ట్ గా డిస్క్రైబ్ చేశారండి. చాలా షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్ లో. అంటే నేను బయట కొంచెం సిగ్గు అట్లా ఎక్కువ, నాకు ఒక్కడనే ఉంటా కొంచెం, కానీ క్యారెక్టర్ వేరే, చాలా రగ్గడ్ గా అట్లా ఉంటది. అందరూ వచ్చినట్టే నేను కూడా ఆడిషన్స్ ద్వారా నేను యుఎస్ లో యాక్టింగ్ కాలేజ్ లో ఉండే. అప్పుడే నేను వైజాగ్ లో సత్యానంద్ గారు అని యాక్టింగ్ టీచర్ ఉంటారు, అక్కడ ఒక ఫ్యూ డేస్ స్పెండ్ చేసిండే. అది అయిపోయి కూడా 2 years ఆల్మోస్ట్ అయిపోతుంది. సార్ వాళ్ళు కాస్ట్ చేస్తున్నప్పుడు సత్యానంద్ గారిని అడిగితే అట్లా నా ప్రొఫైల్ వెళ్ళింది. సో నేను అక్కడ ఉండగా ఒకసారి నాకు బాగా గుర్తు, జూమ్ కాల్ మాట్లాడాను నేను నీలిమా గారితో, గుణశేఖర్ గారితో. అప్పుడు వచ్చినాక నేను ఆడిషన్స్ అలా ఇచ్చి దెన్ ఆన్ బోర్డ్ అయ్యా ప్రాజెక్ట్కి.